హాయ్ అండి. నేను మీ పద్మానండి. ధాన్య దీపం పెడుతున్నానండి. చూడండి, పసుపు రాసుకున్నానండి. పసుపు రాసుకొని బొట్లు పెట్టినానండి. చూడండి, ఇలాగ రాసుకోవాలండి. పసుపు కొత్తవి తెచ్చుకొని మూకట్లు చూడండి, పసుపు రాసుకున్నానండి. చూడండి, ఇప్పుడు ఇందులో ధాన్యం పోసుకోవాలండి. బియ్యము మనకు సంకురాత్రికి మనకు ధాన్యం వస్తుంది కదా, ఆ సంకల్పం చెప్పుకొని మనం ఆ ధాన్యలక్ష్మి ఇంటికి వస్తుందని సంకల్పం తెచ్చుకొని మనకు అష్టైశ్వర్యాలు కలగాలని, మనకు మంచి జరగాలని, ఆ ధాన్యలక్ష్మి ఇంటికి రావాలని ఇలాగా నేను దీపము పెడుతున్నానండి. ధాన్య దీపం పెడుతున్నానండి. చూడండి, ఇలాగ పోసుకోవాలండి ధాన్యము. ఇలాగ ఈ దీపం పెడితే మనకు ఆ లక్ష్మీ తల్లి ఇంటికి రావాలని ఇలాగ పెడుతున్నానండి. ధాన్యలక్ష్మి రావాలని, మనకు ఏ కొలత లేకుండా ఇంట్లో ధాన్యం బాగుండాలని, నిండి ఉండాలని ఆ ధాన్యలక్ష్మి సంకల్పం చేసుకొని ఇలాగ దీపం పెట్టుకోవాలండి. ఆవు నెయ్యి పోసుకున్నానండి. దీంట్లో కొంచెం పచ్చకర్పూరం వేస్తున్నానండి. చూడండి, జవ్వాది పౌడరు, ఆ లక్ష్మీ తల్లికి సువాసన అంటే మంచి సుగంధాలంటే ఇష్టం కదండి, అందుకని వేస్తున్నానండి. చూడండి, పూలతో అలంకరించుకున్నానండి ధాన్య దీపం, ధాన్యలక్ష్మి. చూడండి, పూలతో అందరినీ అలంకరించుకున్నాను. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి.